గత వారం రోజులుగా మనం చూసినట్లయితే బంగారం వెండి ధరలు మళ్ళీ ఎక్కడికంటే ఆకాశాన్ని అంటే విధంగా పెరుగుతున్నాయి. అసలు విచిత్రం అనమాట. బంగారం వెండి ధరలు తగ్గుతాయి అనుకునే తరుణంలో బంగారం వెండి ధరలు పెరిగిపోవడం. గత వారం రోజుల్లో బంగారం ధర 10 గ్రాములకి మనకి ఎంత పెరిగిందో ఆల్మోస్ట్ 7,000కు పైగా పెరిగిపోయింది. అదేవిధంగా సిల్వర్ ఏంటంటే 13,000కు పైగా పెరిగింది. ఇప్పుడు గోల్డ్ ఏంటంటే 1,52,500 దగ్గర స్థిరపడి ఉంది. వెండి 2,50,000 దగ్గర స్థిరపడి ఉంది. విచిత్రంగా ఎక్కువ పెరిగిపోయింది. ఇది ఏంటి అంటే అందరూ అనుకుంటారు, ఏంటి గోల్డ్ ధరలు పెరుగుతాయంటే తగ్గుతాయంటే పెరుగుతున్నాయి, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కదండి. ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటంటే చరిత్రలోనే అత్యంత అనిశ్చిత పరిస్థితుల్లో గోల్డ్ సిల్వర్ ధరలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నాడు, జ్యోతిష్కులు కాదు, చిత్రగుప్తుడు వచ్చిన బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఖచ్చితంగా చెప్పలేరండి. ఖచ్చితంగా చెప్పడం అసంభవం. ఎందుకంటే చరిత్రలోనే అత్యంత అనిశ్చితమైన వాతావరణం బంగారం వెండి ధరల చుట్టూరు ఉన్నాయి. నేను ఎప్పుడూ చెప్తానన్నమాట, యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ నుంచి ఈ ఉత్పత్తి డిమాండ్ వరకు సుమారు 1 డజన్ ఫ్యాక్టర్స్, 12 కారణాలు ఈ కంబైన్డ్గా బంగారం వెండి ధరలు ప్రపంచంలో ఎంత ఉండాలో నిర్ధారిస్తూ ఉంటాయి. ఈ 12 విపరీతంగా తిరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి అంత ఈజీ కాదు, చాలా సంక్లిష్టమైన హైలీ కాంప్లెక్సిటీస్ ఉందన్నమాట ఈ అరౌండ్ దిస్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్. కాబట్టి బంగారం వెండి ధరలు చుట్టూరు చరిత్రలోనే అత్యంత అనిశ్చితంగా కొనసాగుతున్నాయని అయితే నేను చెప్పగలుగుతాను. తర్వాత మనకేంటంటే గోల్డ్ సిల్వర్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? గత వారం రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయంటే నిజంగా చెప్తున్నానండి, ఈ పెరుగుదల అనేది తాత్కాలికం మాత్రమే. తర్వాత తగ్గుతాయి, మళ్ళా పెరుగుతాయి. మా విషయంలో తిరగలేదు. ప్రస్తుతం పెరుగుదల అనేది తాత్కాలికం. కాబట్టి ఎందుకు తాత్కాలికం, ఏ కారణాల వల్ల బంగారం వెండి ధరలు ఇలా విపరీతంగా పెరుగుతున్నాయి రీసెంట్గా అంటే కారణాలు సుస్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అదేంటంటే ఈ కెవిన్ వార్ష్ ఏంటంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ ఇంట్రెస్ట్ రేటు పెంచుతాడు అనేది మొన్న వచ్చింది. ఎందుకంటే 9-3 ఓటింగ్తో ఓఎంసీ ఓటింగ్ వల్ల. కానీ రీసెంట్గా ఏంటంటే ఈ యొక్క పెట్రోల్ ధర తగ్గే ద్రవ్యోల్బణం తగ్గుతుంది యుఎస్లో అనేది ఒకటి వచ్చేటప్పటికి ఇక కెవిన్ వార్ష్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడనే స్పెక్యులేషన్, పెంచుతాడు అనే స్పెక్యులేషన్ పడిపోయింది. ఆ స్పెక్యులేషన్, ఆ అనుమానం, ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పడిపోయేటప్పటికి వెంటనే గోల్డ్ సిల్వర్ ధరలు పెరగడం మొదలైంది స్టాక్ మార్కెట్ ఈ ప్రాంతంలో ఈటీఎఫ్లో. ఇది అత్యంత ప్రధానమైన కారణం అండి. అది ఇక రెండోది ఏంటంటే యుఎస్ డాలర్ కాస్త బలహీనపడింది. ఎందుకు బలహీనపడిందంటే ద్రవ్యోల్బణం భయం పోయేటప్పటికి యుఎస్లో ఏంటంటే ఇప్పుడు ఆగస్టులో మనకి డేటా అయ్యి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ డేటా కాస్త బలహీన పడుతుంది అనేటప్పటికి యుఎస్ డాలర్ బలహీనపడింది. ఈ కారణం వల్ల కూడా ఈ యొక్క గోల్డ్ సిల్వర్ వైపు పెట్టుబడులు వెళ్ళడం మొదలైంది. అందుకే డిమాండ్ పెరిగింది. ఈ రెండవది అత్యంత ప్రధాన కారణం. ఇక యుఎస్ ఇరాన్ వారు హర్ముజ్ స్ట్రైట్ కాస్త ఓపుకుని అయ్యేటప్పటికి పెట్రోల్ ధర కాస్త తగ్గేటప్పుడు కూడా ద్రవ్యోల్బణం భయం పోయింది. ఇది కూడా రెండవ అత్యంత బలమైన కారణం అనమాట. తర్వాత రూపీ వాల్యూ కాస్త పడింది, గుర్తుపెట్టుకోవాలి. రూపీ వాల్యూ పడిపోయింది. ఇండియాలో ఆర్బీఐ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు అలాగే ఉంచింది. ఈ 2 కారణాలు కూడా ప్రధాన కారణాలైంది. తర్వాత ఏంటంటే ఇండియాలో ఈ 6 నుంచి 15% ట్యాక్స్ పెంచడం వల్ల వెండి సిల్వర్లో ఇక్కడ దిగుమతులు తగ్గి కొరత ఏర్పడింది. ఈ కొరత ఏర్పడేటప్పటికి పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి కొనుగోలుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి బంగారం వెండి ధరలు ఇండియాలో కూడా పెరిగినాయి అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొనుగోళ్ళు రీసెంట్గా బంగారం వెండి ఏంటంటే గట్టిగా తగ్గేటప్పటికి అబ్బాయి తగ్గింది కాబట్టి ఇది కొనడానికి అత్యంత సమయం అని పెళ్ళిళ్ళు, ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళ సీజన్కి, రీసెంట్గా అయిన పెళ్ళిళ్ళ సీజన్కి ఏంటంటే బంగారం కొనడం ఎక్కువ ప్రారంభించారు ఇండివిజువల్ వ్యక్తిగతంగా. ఇది బంగారం వెండి ధరలు పెరగడానికి ఇండియాలో అత్యంత ప్రధాన కారణమైంది. ఇక తర్వాత చైనా ఏంటంటే బంగారం కొనుగోలు మళ్ళీ ప్రారంభించిందని తెలుస్తుంది ఈటీఎఫ్ల ద్వారా. వీటి ద్వారా ఈ బంగారాన్ని చైనా మళ్ళీ పోగేయడం మొదలయ్యేటప్పటికి అంతర్జాతీయంగా బంగారానికి కొరత ఏర్పడింది. ఈ కారణాల వల్ల తర్వాత ఈవీ ఇండస్ట్రీలో సిల్వర్కి డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్ల ఇప్పుడు బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు అనమాట. తర్వాత మరి ఈ బంగారం వెండి ఎప్పటి వరకు పెరగవచ్చు అంటే మనకి కొన్ని డేట్స్ని ఖచ్చితంగా అంచనా వేయొచ్చు అండి. ఎందుకంటే ఈ కారణాల్లో ఒకటి ఏంటి, యుఎస్ ఫెడ్ రిజర్వ్ ఇప్పుడు కెవిన్ వార్ష్ ఓఎంసీ మీటింగ్ మళ్ళీ సెప్టెంబర్ 15-16 తారీఖులో ఉంది. 16వ తారీఖున అది నిర్ణయం తీసుకోబోతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతున్న బంగారం వెండి ధరలు ఈ యొక్క సెప్టెంబర్ 16 వరకే, అంటే ఎంటైర్ ఈ ఆగస్టు వచ్చే 20 రోజులు ఆగస్టు తర్వాత సెప్టెంబర్ 15 వరకే
బంగారం వెండి ధరలు ట్రెండింగ్ ఏంటంటే తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరుగుదల కూడా విపరీతంగా ఏం పెరిగిపోదండి. ఒక రోజు తగ్గొచ్చు, రెండో రోజు తగ్గొచ్చు, కానీ ఈ రేటు బంగారం 10 గ్రాముల ధర 1,50,000 1,60,000 మధ్యలోనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. 1,60,000 దాకా పెరగవచ్చు. తర్వాత అంతకంటే ఎక్కువ పెరిగే పరిస్థితులు అయితే ఇక్కడ ఏమీ లేవు. తర్వాత వెండి కూడా 2,50,000 2,60,000 మధ్యలోనే తణుకేసలాడుతూ ఉంటుంది. అంటే వచ్చే మనకి 20-30 రోజుల పాటు బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయి, కానీ భయంకరంగా ఏం పెరగవు. 1,60,000 దాటి వెళ్దో, ఇది 2,60,000 దాటి వెండి కిలో వెళ్దో. మరి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 16 వరకే ఈ రేట్లు మనం అంచనా వేయొచ్చు. ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషను, ఇంట్రెస్ట్ రేట్లు, డిమాండు, ఉత్పత్తి, ద్రవ్యోల్బణాలు, ఈ పరిస్థితులు అన్నీ ఆసరాగా చేసుకుని నేను చెప్పగలుగుతాను అనమాట. తర్వాత మరి బంగారం వెండి ధరలు బాగా పెరిగినాయి కదా, లాభాలు స్వీకరించుకోవచ్చు కదా అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇండివిజువల్ స్త్రీలు, హోమ్ మేకర్స్ వీళ్ళు ఏంటంటే బంగారం వెండి విపరీతంగా అమ్మరు. కానీ కొంతమంది ఏంటంటే బంగారం వెండి రేటు ఎక్కువ ఉన్నప్పుడు లాభాలు స్వీకరిస్తూ ఉంటారు. వ్యాపారస్తులు బంగారం వెండి తాత్కాలిక అమ్మడం కొనడం చేస్తూ లాభాలు స్వీకరించే వాళ్ళు ఏంటంటే ఇది ప్రస్తుతం ఏంటంటే 1,55,000, ఇది 2,55,000 దగ్గర వెండి లాభాలు స్వీకరించే అనువైన సమయం. ఇంకా వచ్చే 4 వారాల పాటు ఈ రెండు పెరిగే ట్రెండ్లో ఉన్నాయి. కాబట్టి లాభాలు స్వీకరించడానికి అనువైన సమయం ఇంకా కొన్ని రోజులు వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నుంచి కూడా లాభాలు స్వీకరించవచ్చు తక్కువ రేటు కొనుక్కునే వాళ్ళు, కాబట్టి అది ప్రాబ్లం లేదు. తర్వాత సెప్టెంబర్ 16 తర్వాత బంగారం వెండి రేటు పడిపోయే అవకాశాలు ఉన్నాయంటే ఎస్ అండి, ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు స్పెక్యులేషన్ ఒకటి ఉంది, కెవిన్ వార్స్ ఇంట్రెస్ట్ రేట్లు, యుఎస్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడు అని. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్లో ఒక సర్వేల ప్రకారం ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి ప్రాబబిలిటీ 33% ఉందని తెలుస్తుంది. ఇంట్రెస్ట్ రేట్లు అదే విధంగా ఉంచడానికి 66% కారణాలు ఉన్నాయంట. అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి మాత్రం 5% కంటే ఎక్కువ లేదు. అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే యుఎస్లో ద్రవ్యోల్బణం ఇప్పుడు 3.5 ఉంది, అది 2 కంటే ఎక్కువ ఉండకూడదు. యుఎస్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ద్రవ్యోల్బణం కంట్రోలే నా ప్రధానమైన విధి అని ఆయన చెప్పాడు. కాబట్టి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ హైక్ చేయడానికే ఆస్కారం ఉంది. ఎందుకంటే వచ్చే సెప్టెంబర్ 16 లోపల ద్రవ్యోల్బణం తగ్గడానికి యుఎస్లో ఆస్కారమే లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు అలాగే ఉండొచ్చు, లేకపోతే పెరగవచ్చు. కాబట్టి సెప్టెంబర్ 16 తర్వాత బంగారం వెండి రేటు డిమాండ్ పడిపోతుంది. కాబట్టి మళ్ళీ డమాల్ అనడానికి ఆస్కారం ఉంది. అంటే మళ్ళీ 10,000 20,000 దాకా తగ్గే అవకాశం ఉంది. వెండి గోల్డ్ అనమాట, వెండి సిల్వర్ రెండు, మన ఈ రెండు గోల్డ్ సిల్వర్ మీద. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ యుద్ధం ఆగిపోయినట్టు కాదు, ఇంకా అక్కడ అవలేదు న్యూక్లియర్ డీలు, హర్ముజ్ స్ట్రైట్. కాబట్టి ఇరాన్ యుద్ధం ఇప్పుడు ఆగిపోదు, కాబట్టి అది కూడా ఆగిపోయింది, రీసెంట్ తగ్గింది. మళ్ళీ అది ఆగే పరిస్థితి లేదు. దానివల్ల ద్రవ్యోల్బణం ఉంటుంది, పెట్రోల్ డీజిల్ రేట్లు అలాగే ఉండే అవకాశం ఉంది, గ్యాస్ రేటు. తర్వాత ఉక్రెయిన్ తర్వాత రష్యా యుద్ధం తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. అది ఎండ్ అయ్యే ముందు వచ్చే నెల ఈ యుద్ధం అలాగే ఉంటుంది. కాబట్టి జియో పొలిటికల్ సిచ్యువేషన్ మారలేదు. కాబట్టి బంగారం వెండి రేటు ప్రస్తుతం పెరుగుతున్నది సెప్టెంబర్ 16 వరకు తాత్కాలికంగా పెరుగుద్ది, కానీ తర్వాత సెప్టెంబర్ 16 తర్వాత మళ్ళీ తగ్గుదల ఉంటుంది, డమాల్ అంటుంది అనేది నేను చెప్పగలుగుతాను. మరి బంగారం వెండి రేటు ఎప్పుడు కొనుక్కోవాలి? బంగారం వెండి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, ఎప్పుడు కొనుక్కోవాలి అంటే ప్రస్తుతం బంగారం వెండి రేటు కొనడానికి మంచి తరుణం కాదు. ఈ రేట్లో కొనాలనుకుంటే కాస్త కోస్త కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్ల ద్వారా వాటి ద్వారా పెళ్ళిళ్ళు ఉన్నాయంటే కొంచెం. కానీ బంగారం వెండి రేటు సెప్టెంబర్ 16 దాకా మీరు కొనుక్కునే వాళ్ళు అయితే ఆగడం మంచిది. ఎందుకంటే తర్వాత మాత్రం తప్పకుండా బంగారం వెండి రేట్లు తగ్గుతాయి. కాబట్టి కొనాల్సిన సమయం కాదు, అలా అని అమ్మే సమయం కాదు, ఉన్నదాన్ని అలా పెట్టుకోవడం. తాత్కాలికంగా ఇది సెప్టెంబర్ 16 తారీఖు వరకే. కానీ సెప్టెంబర్ 16 తర్వాత మళ్ళీ ధరలు పడి మళ్ళీ తర్వాత బంగారం వెండి రేట్లు మాత్రం విపరీతంగా మళ్ళా పెరుగుతాయి ఒక వేవ్లో. ఆ వేవ్లో ఎలా పెరుగుతాయి అనేది ఎవరు ఊహించలేరు. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఒక నెల వారం, ఒక నెలలో, ఒక 3 నెలలు 6 నెలల వ్యవధిలో పెరుగు తగ్గుదల ఉంటుంది. కానీ ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే బంగారం వెండి అనేది పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్కి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ల్యాండ్ మాదిరిగానైతే నేను చెప్పగలుగుతాను.